నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని మోదీకి గయానా అత్యున్నత పురస్కారం. రాజనీతిజ్ఞుడిగా ప్రశంసించిన ఆ దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సంజయ్ మూర్తి. అత్యున్నత పదవిని అలంకరించిన తెలుగు తేజం. మత్స్య రంగంలో సుస్థిరాభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. గంగపుత్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి రాజీవ్ రంజన్ సింగ్. పీఎం సూర్యఘర్ పథకానికి ఏపీలో మరింత ఊతం. రేపటి నుంచి విశాఖలో సోలార్ ఎక్స్పో. గయానా దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వరించింది. దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞత, అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులను ప్రపంచ వేదికలపై సమర్థించడం వంటి వాటి కారణంగా మోదీకి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ తెలిపారు. ప్రపంచ సమాజానికి అసాధారణమైన సేవలు అందించడంతో పాటు భారత్ గయానా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ నిబద్ధతతో పనిచేశారని ఆయన పేర్కొన్నారు. గయానా స్టేట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో ఇర్ఫాన్ అలీ చేతుల మీదుగా మోదీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ అత్యున్నత పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. గయానాతో కలిసి పనిచేయడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. नमस्कार। गयाना के सर्वोच्च पुरस्कार से सम्मानित किए जाने पर मैं मेरे मित्र राष्ट्रपति इरफान अली का हृदय से आभार व्यक्त करता हूं। Your Excellency President Irfan Ali, Excellencies, distinguished guests, friends, Namaskar. I express my heartfelt gratitude to my friend President Irfan Ali for conferring upon me Guyana's highest award. यह सम्मान केवल मेरा ही नहीं बल्कि भारत के 140 करोड़ लोगों का सम्मान है। यह हमारे संबंधों के प्रति आपकी गहरी प्रतिबद्धता का सजीव प्रमाण है, जो हमें हर क्षेत्र में आगे बढ़ने के लिए प्रेरित करता रहेगा। This honor does not only belong to me, but also to 1.4 billion Indians. This is a living proof of your deep commitment towards our relations, which will continue to inspire us to move forward in every field. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కె సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంజయ్ మూర్తి చేత ప్రమాణం చేయించారు. ఆగస్టు 2020లో కాగాగా నియమితులైన గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో ఆయన నియమితులయ్యారు. కాగా సంజయ్ మూర్తి అంతకు ముందు విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. मैं कोंड्रू संजय मूर्ति, जो भारत का नियंत्रक महालेखा परीक्षक नियुक्त हुआ हूँ, जो भारत का नियंत्रक महालेखक परीक्षक नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं संपूर्ण प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूँगा। भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूँगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूँगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूँगा। Congratulations. Thank you so much.
మత్స్య పరిశ్రమలో సుస్థిర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం 2024 సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మన దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో సముద్ర చేపల వేట కంటే లోతట్టు చేపల వేట ఎక్కువ వాటాను కలిగి ఉందని అన్నారు. మత్స్య పరిశ్రమ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా 5వ సముద్ర మత్స్య గణన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. और ये हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का सपना और उनकी जो सोच है और उनका जो विजन है, उन्होंने इस सेक्टर को आइडेंटिफाई किया और इस सेक्टर को आइडेंटिफाई करके इसके साथ जुड़े लगभग 3 करोड़ लोगों के अपलिफ्टमेंट के लिए, उत्थान के लिए भी उन्होंने सोचा और इसी का परिणाम है कि 2019 में उन्होंने यह विभाग अलग किया. विभाग अलग कर देना से सिर्फ नहीं होता है, विभाग अलग कर देने के बाद उन्होंने इस विभाग पर, और यह विभाग मछली उत्पादन की दिशा में आगे बढ़े, मत्स्य उत्पादन से जुड़े हुए फार्मर्स के, मछुआरों के बेहतरी के लिए क्या किया जा सकता है, उस पर भी उन्होंने ध्यान केंद्रित किया. और उसका परिणाम है कि ब्लू रिवॉल्यूशन शुरू हुआ. ब्लू रिवॉल्यूशन, उसके बाद प्रधानमंत्री मत्स्य संपदा योजना, फिर FIDF, ये सारी योजनाओं को चला के उन्होंने जो फिश फार्मिंग से जुड़े हुए जो किसान हैं उनके अपलिफ्टमेंट के लिए जो प्रयास किया, उसका परिणाम है कि आज हम विश्व में दूसरे स्थान पर हैं. हमारा 8% हमारा कंट्रीब्यूशन है पूरे वर्ल्ड के फिश फार्मिंग. ये बहुत बड़ा अचीवमेंट है और ये किसी का नहीं, ये आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का विजन है. क्योंकि वो जब कोई सपना देखते हैं तो उस सपना को पूरा करने के लिए, उस ड्रीम को फुलफिल करने के लिए जो भी कदम हो सकता है उस पर उनका ध्यान जाता है और उसको ध्यान में रख के वो नीति बनाते हैं. और उसी नीति का ये आज परिणाम है कि 2014 में आजादी के बाद से 2014 तक हमारा देश में फिश प्रोडक्शन जितना था 2022-23 में आके लगभग वह दोगुना फिश प्रोडक्शन पर हम पहुंच गए और तब हम वर्ल्ड में दूसरे स्थान पर पहुंचे. और फिश प्रोडक्शन में जो सबसे बड़ा काम हुआ कि मैरीन फिशिंग से ज्यादा, पूरे फिश सेक्टर में मैरीन फिशिंग से ज्यादा इनलैंड फिशिंग का शेयर है हमारे देश में. हमारे देश में आज लगभग 132 लाख टन इनलैंड फिशिंग हमारा शेयर है पूरे हमारे फिश प्रोडक्शन. సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తన వంతు పాత్రను పోషిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హేమకుమార్ తెలిపారు. సోలార్ ఎనర్జీని ప్రతి ఇంటికి అందించాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రదర్శన నిర్వహించనున్నామని తెలిపారు. పేరెన్నికగన్న 40 కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపారు. 3 కిలోవాట్ల ఉత్పత్తికి 78,000 రూపాయల వరకు కేంద్ర సబ్సిడీ ఇవ్వనున్న విషయాన్ని సంఘం సభ్యులు ప్రస్తావించారు. సప్లై చైన్లు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ఏర్పాటు చేసిన రాష్ట్రంలో మొట్టమొదటి ప్రదర్శన ఇదేనన్నారు. ఈస్ డూయింగ్ అన్ ఈవెంట్ కాల్డ్ RE నెక్స్ట్ అని ఈవెంట్ చేస్తున్నామండి. ఆ ఈవెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ టు ఎవ్రీ హౌస్. అడాప్టబిలిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం యాజ్ పార్ట్ ఆఫ్ PM సూర్యఘర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ నెట్క్యాప్. వీ హ్యావ్ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ అండ్ దిస్ ఈవెంట్ విల్ బీ ఎవ్రీ ఇయర్ ఈవెంట్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే తాలూకా ఈవెంట్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాము. సో దట్ వీ వాంట్ టు మేక్ అవర్ స్టేట్ టు బీ ది నెంబర్ 1 ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఇన్ ది అడాప్టబిలిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ అన్నది మా తాలూకా అసోసియేషన్ తాలూకా ముఖ్య ఉద్దేశం సార్. దిస్ ఈస్ ద హోల్ ఎజెండా ఆఫ్ డూయింగ్ దిస్ ఈవెంట్. నమస్కారం సార్. సో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని.
ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా పిఎం సూర్యఘర్ స్కీమ్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళటానికి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఎక్స్పోని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో ఈ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పోలో ముఖ్యంగా ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇన్వర్టర్ తాలూకా మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఈపీసీ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క స్టాల్స్లో ఉంచడం జరుగుతుంది. దీన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్లో ఈజీగా చేరవాలని. పర్ డే వచ్చేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5,000 నుంచి 10,000 నార్మల్ పీపుల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆదివారం ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆదివారం వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్తో కూడా వాళ్ళందరూ కూడా రావటం జరుగుతుంది. రెన్యూబుల్ ఎనర్జీలో ఏ విధంగా చేయడం జరుగుతుంది అనేది. అదేవిధంగా సిఐ మెంబర్సు మరియు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది సోలార్ పెట్టుకోవటం వలన అని చెప్పేసి కూడా జరుగుతుంది. దీంట్లోని మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అదర్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్స్పోలో వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈజీగా అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఈ యొక్క పిఎం సూర్యఘర్ స్కీమ్ని మనం ప్రమోట్ చేయడం కోసం ఈ ఎక్స్పో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు రామ్మోహన్ రావు అండి. యాక్చువల్గా ఏపీ ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీని. యాక్చువల్గా మనం సోలార్ అంటే ఈ రూప్ టాప్ 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్కి అంటే మన జనరల్ పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇంతకుముందు మనకి బ్యాంక్ లోన్ దొరికేది కాదు. ఇప్పుడు బ్యాంక్ లోను ఒక ఆధారు, ఒక ఫోటో, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటేనే మీకు ఇమీడియట్గా బ్యాంక్ లోన్ దొరుకుతుంది. బ్యాంక్ లోన్ దొరకడం కాక సబ్సిడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఒక 78,000 వస్తుంది. ఇటువంటి అవకాశం మన మోడీ గారు పెట్టారు. ఆ అవకాశాన్ని ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఈ ఎక్స్పో కండక్ట్ చేశాం. ఇంతవరకు ఏ విధంగా పిఎం సూర్య గారిని ప్రజల్లోకి వెళ్ళడానికి ఎవరూ చేయలేదు. మేమేం చేసామంటే ఒక ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ నుంచి మన మోడీ గారు పెట్టే ఈ అద్భుత అవకాశాన్ని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఎక్స్పోని కండక్ట్ చేసాం. ఈ ఎక్స్పోలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పోకి వచ్చినప్పుడు బ్యాంకర్స్ ఉంటారు, ఏపీపీడీఎస్లు ఉంటుంది, సప్లయర్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్యానల్స్ కానీ వాళ్ళకి కావాల్సినవి వెంటనే ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకొని బ్యాంకుల ద్వారా రుణం పొందడం, ఈపీడీఎస్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళకి ప్రాసెస్ దొరుకుతుంది, సబ్సిడీ దొరుకుతుంది. ఎవ్రీ మంత్ వాళ్ళు 1,000 నుంచి 3,000 రూపాయలు బిల్ కట్టకుండా ఈజీగా ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఈ అసోసియేషన్ని పెట్టడం జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా ఇది డెవలప్ చేయడం కూడా జరిగింది. విశాఖ డైరీ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించి సభా సంఘాన్ని వేయడం హర్షణీయమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ రోజు విశాఖలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖ డైరీని సహకార సంస్థ నుంచి కార్పొరేట్ కంపెనీగా మార్చిందని అన్నారు. విశాఖ డైరీని ఆడారి కుటుంబ సభ్యులు దోచుకున్నారని ఆరోపించారు. కుక్కిరాపల్లిలో 20 ఎకరాల డైరీ భూమిని ఆడారి కుటుంబం ఆక్రమించుకుందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర పాడి రైతులకు న్యాయం జరగాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర 2024 బడ్జెట్ సమావేశాలు ఏవైతే అసెంబ్లీలో జరుగుతూ ఉన్నాయో, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో పాడి రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నటువంటి, పాడి రైతుల యొక్క బాధలను తెలుసుకొని విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అవినీతి అక్రమాల మీద నిన్న జరిగినటువంటి సభలో గౌరవ ఆంధ్ర రాష్ట్ర సభాపతి వర్యులు పెద్దలు పూజ్యులు చింతకాయల అయ్యన్ పాత్రుడు గారు ఏదైతే సభ్యులు ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, అలాగే పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు, అలాగే నెల్లూరు శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వీరందరూ కూడా విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి అక్రమాల పైన రైతులు నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ విశాఖ డైరీ పాల సేకరణ ధరలు ఏవైతే లీటర్కి 3.5 ఇచ్చి 4 రూపాయలు తగ్గించారో, రైతులు ఏదైతే ఆందోళన చెందుతూ ఉన్నారో, విశాఖ డైరీ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నుంచి కంపెనీ యాక్ట్లోకి మార్చి ఏ విధంగా దోచేస్తూ ఉన్నారో దాని మీద నిన్న నిండు సభలో బడ్జెట్ సమావేశాల్లో విశాఖ డైరీ మీద జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దాని మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేయడానికి సాక్షాత్తు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి సభా సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఆ సభలో నిండు సభలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సాక్షాత్తు ఏదైతే కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తరాంధ్ర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర రైతులు ఏదైతే ఈ యొక్క విశాఖ డైరీ యాజమాన్యానికి వాళ్ళ నిర్ణయాలకి పాడి రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నటువంటి ఆవేదన చూసి ఇలాగే ఏవైతే విశాఖ డైరీ చెందినటువంటి ఆడారి కుటుంబానికి చెందినటువంటి సంస్థ చెందినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కూడా కాకినాడ సర్పవరంలో కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం అన్ని సంస్థలు కూడా అన్ని స్థలాలు కూడా ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పి మేము కోరాం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్లోకి చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా తాండవ రిజర్వాయర్లోకి 5 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం జలాశయంలో చేప పిల్లలను విడుదల చేయడం వల్ల మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, మత్స్య సంపద పెరగడం ద్వారా మత్స్యకారులకు లాభదాయకంగా ఉండి వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ ఈ జిల్లాకు రాజైనా మీరు ఈ ఉపకారం ఖచ్చితంగా చేస్తే, రెండోది ఏంటంటే మా మండలంలో 3-4 సమస్యలు ఉన్నాయేమో, తమకు నేను ఒకసారి వస్తాను. నేను కాప్స్ మెంబర్ రజాక్ నా పేరు. 2-3 సమస్యలు ఉన్నాయి, నేను రిప్రజెంటేషన్ చేస్తానన్న. ప్రవీణ్ ప్రకాష్ గారు తర్వాత మళ్ళీ కూడా మా ప్రజల కష్టకాలు వినే వ్యక్తి ఎవరైనా మళ్ళీ కూడా ఒకసారి ఇచ్చేస్తున్నామన్నా. ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు 5 లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది. ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకువచ్చి పెట్టడం జరిగింది. ఈ తాండవ రిజర్వాయర్లో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ వేస్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 30 విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము. అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం. మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తీర ప్రాంతంలో వేటకు ఇబ్బంది లేకుండా మత్స్యకారులకు అనువైన వసతులు కల్పిస్తామని విజయనగరం పార్లమెంట్ సభ్యులు, మత్స్యకార పార్లమెంటరీ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శ్రీకాకుళం మత్స్యశాఖ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మత్స్యకార దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సువిశాల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని, అందులోనూ శ్రీకాకుళం జిల్లాకు ఎక్కువ తీర ప్రాంతం ఉందని అన్నారు. తీరంలో వేటకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. కూడా వారు భవిష్యత్తులో కూడా మత్స్య సంపదను ఎట్లాగా సృష్టించుకోవాలి, ఎట్లా సంపాదనని వారు మెరుగుపరుచుకోవాలో అవన్నీ కూడా మెలుగులు చెప్పే విధంగా వారందరూ కూడా అధికారులు చేయమని వారు కూడా సూచించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్లో కాకుండా నెక్స్ట్ మా దినోత్సవ సందర్భంగా గ్రామాల్లో చేస్తామని మన డీడీ గారు చెప్పడం జరిగింది. అది మంచి పరిణామం. ఆ మత్స్యకారుల సమక్షంలోనే, మత్స్యకార గ్రామంలోనే ఘనంగా చేయమని చేసుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం. లా విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. విశాఖలో గంజాయి, మత్తు పదార్థాలను నివారించాలని డిమాండ్ చేశారు. నగరము ఇలాంటి దారుణాలని చూస్తుందని మనం ఎప్పుడూ కూడా వినలేదు. గతంలో ఎప్పుడు చూసినా కూడా విశాఖ నగరం ప్రశాంతంగా ఉండేది. కానీ ఒక విష సంస్కృతి, ఒక వ్యాపార సంస్కృతి, ఒక లస్ట్ సంస్కృతి, ఓ దోపిడీ సంస్కృతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. గత 5 నెలల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కేసుల పైగా అత్యాచారాలు నమోదయ్యాయి. అంటే 7,000 పైగా ఈరోజు మహిళల మీద వేధింపులకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. అంటే ఎందుకు రకమైన పరిస్థితి వచ్చిందనేది రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు
హోమ్ మినిస్టర్ గారు అలాగే డిప్యూటీ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పారు అసలు ఫెయిల్ అయింది హోమ్ మినిస్ట్రీ అని చెప్పేసి. ఇది హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూరా, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరా? మేము నేరస్తులకి ఒక్కరోజు కూడా చూపించనివ్వము, ఒక్కరోజు కూడా చూడలేరు అంటున్నారు. 5 నెలల నుంచి ఎంతమందిని మీరు శిక్షించారని మేము అడుగుతున్నాం. ఒక్క కేసైనా మీరు విచారణ పూర్తి చేశారా? 21 రోజులను దిశ చట్టమని చెప్పారు. 3 నెలలు కనీసం వర్మా కమిషన్ సిఫార్సులు చేసింది. 3 నెలల్లో విచారించమని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎన్ని రోజుల్లో మీరు విచారణ పూర్తి చేసి నేరస్తుల్ని శిక్షిస్తారు? ప్రేమ పేరుతో దుర్మార్గం కాదా? తల్లి తండ్రి తర్వాత ప్రేమ అనేది అత్యున్నతమైంది అనుకుంటాం. ఆ ప్రేమించిన వాడే బ్లాక్మెయిల్ చేస్తే, ఆ ప్రేమించిన వాడే గ్యాంగ్ రేప్ కారకుడైతే ఎన్నిసార్లు శిక్షించాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకోసమే మిత్రులారా 25 ఐక్యరాజ్య సమితి యాంటీ వైలెన్స్ డే సందర్భంగా విశాఖ నగరంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. అందుకోసం అందరం కలిసి ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతుంది, సంపద సృష్టి గురించి మాట్లాడుతుంది. ఆడవాళ్ళు లేకుండా సంపద సృష్టిస్తారా మీరు? ఆడవాళ్ళకి రక్షణ లేకపోతే వాళ్ళు బయటికి రాగలరా? అందువల్ల మీరు సంపద సృష్టించాలన్నా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆడవాళ్ళకి రక్షణ కల్పించడం అనేది ఒక ప్రధాన కర్తవ్యంగా తీసుకోవాలి. అందుకోసం మీరేం చేయనున్నారో ఒక రోడ్ మ్యాప్ ప్రకటించి దాన్ని అమల్లోకి చేయడానికి పూనుకోవాలని కోరుతా ఉన్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ముందు దళిత బంధును నిలిపివేసి తద్వారా ప్రయోజనం పొందాలని చూశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ హుజూరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఎన్నికల సమయంలో దళిత బంధు 2వ విడతను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ 2వ విడత దళిత బంధు కోసం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్, జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్లతో మాట్లాడి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. హుజూరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మూలంగానే ఎలక్షన్ సమయంలో దళిత బంధు 2వ విడత రావద్దని చెప్పి వచ్చిన దాన్ని ఆపి ఆయన స్వలాభం కోసము దాన్ని ఆపే ప్రయత్నం చేసింది కౌశిక్ రెడ్డి. 100% దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఏదైతే మీరు దళిత బంధు పేరిట మీరు దళిత బంధు ఇచ్చి నీ దగ్గరున్న వ్యక్తులు కొంతమంది ఆ రోజు అడ్డగోలుగా వచ్చిన డబ్బులలో కూడా 50,000 లక్ష రూపాయలు కమిషన్ తీసుకున్న ఒక రోజులు బహుశా నువ్వు మర్చిపోయినవేమో. నిజంగా దళితుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే శాలపల్లి ఇంద్రానగర్ లో గత బై ఎలక్షన్ సమయంలో ఎవరైతే యాక్సిడెంట్ కి లోనై 2 మహిళలు చనిపోతే వారికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మాట ఇచ్చారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా శాసనసభ్యునిగా నువ్వు ఉన్న ఏ కాలంలో కూడా వారికి 10 లక్షలు ఇయ్యలే, కనీసం ఆ దిక్కు రాలే. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 2వ విడత దళిత బంధు ఏదైతే నువ్వు చేసిన స్కాములన్నింటినీ బయటికి తీసుకొని వచ్చి 2వ విడత మొత్తం పూర్తి స్థాయిలో ఎవరైతే మా దళిత సోదరులకి అందే విధంగా 100% కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. దానికి మా స్థానిక నాయకుడు ప్రణవ్ గాని, ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గాని తప్పనిసరిగా వారందరితో కూడా మాట్లాడి సంప్రదింపులు చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి లాస్ట్ టైం నువ్వు చేసిన స్కామ్స్ అన్నింటి బయటికి తీసుకొని వచ్చి తగిమోళ్ళందరూ కూడా 100% ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గండేపల్లి మండలం తాళూరు మఠంలోని ఆలయం జీన స్వామి మఠమా లేక వెంకటేశ్వర స్వామి ఆలయమా అనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ తెలిపారు. తాళూరు జీఎన్న మఠంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దేవాదాయ శాఖ, ఆర్డీఓ, పురావస్తు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఉండమట్ల రాజేష్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్తారు, నేను చెప్తావు, పేరు చెప్తాను, మఠమని నేను కూడా చెప్తాను. అందరూ చెప్పేది 1937లో బ్రిటిష్ గవర్నమెంట్ లో తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే ఉద్దేశంతో 37లో మద్రాస్ క్యాపిటల్ గా ఉండగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యాంటర్ చేసుకోవడం జరిగింది. టెంపుల్ యాక్ట్ కింద యాంటర్ చేసింది. మఠం అనేది మా వర్షన ఈ రోజు కూడా మఠం అని మేము చెప్తున్నాం. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ లో మాత్రం టెంపుల్ యాక్ట్ కింద 1937లో మద్రాస్ క్యాపిటల్ గా ఉండగా యాంటర్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి జమీందారు వ్యవస్థ నుంచి 42 సెక్షన్ కింద ఈవో గారు తెలిసి ఉంటుంది. జమీందారు వ్యవస్థ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వల్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాంటర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా
ఊరికే మాట్లాడటం ఏదేదో చెప్పడం అనే ఉద్దేశంతో నేను ఇక్కడ రాలేదు. జరిగిన చరిత్ర చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వెంకటేశ్వర తాళ్ళూరు విషయంలో ఇది దేవాలయం మఠం అనే చిన్న సందిగ్ధంలో వేరియస్ పిటిషన్లు రావడం వల్ల లోగడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారట. ఆ సర్టిఫికేట్ మీద వారి కమిషనర్ గారు ఫర్దర్గా దీని మీద ఏం జరిగిందో విచారణ చేయడం కోసం ఒక కమిటీని నియమించి అందులో ఆర్డీఓ మ్యామ్ని నన్ను కూడా కమిటీ సభ్యులుగా చేసి ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఇక్కడ పిలిపించారు. అంతకుముందు ఏం జరిగిందో కూడా యాక్చువల్గా మా ఇద్దరికి కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గో త్రూ రికార్డ్ లోగడ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కానీ పురపు ప్రజలు కానీ పెద్దలు కానీ అర్చక స్వాములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒపీనియన్లు తీసుకుని అవన్నీ కూడా కమిటీ సభ్యులు పట్టుకెళ్ళి డిపార్ట్మెంట్కి విన్నవించడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. అందులో వివిధ భక్తులు కానీ పెద్దలు కానీ అర్చక స్వాములు కానీ వాళ్ళు చెప్పినటువంటి కూడా నోట్ చేసుకున్నాం. ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వాల్సింది ఉంది. అర్చక స్వామి దగ్గర ఒకటే కాపీ ఉంది, రెండో కాపీ తీసుకుని మనకు ఫోటోస్టాట్ కాపీ ఇస్తానని చెప్పి అన్నాడు. అవి కూడా తీసుకున్న తర్వాత ఈ కమిటీ సభ్యులు రిపోర్ట్ గవర్నమెంట్కి సమర్పిస్తాం. తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని దీని మీద ఫర్దర్గా ఏం చేయాలన్నది ఆలోచన చేస్తుంది. అప్పుడు మీ అందరికీ కూడా ఆ వివరాలు తెలియపరచుకుంటాం. మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా ఒక జవాన్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుల్ ను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా మల్కన్గిరి జిల్లా కలిమెల్ల బ్లాక్ లోని జిన్నెల్లూడ అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరపగా ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఈ ఎదురు కాల్పుల్లో DVF జవాన్ దమ్రూబాద్ నాయక్ గాయపడ్డారు. కాల్పుల అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.